రెండో ఆరాధనలకు వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. తర్వాత ఆరాధనలకు వెళదాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి వచనం నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగుగా వాడు వారి వద్ద ఏమైనా దొరుకునేవని కనిపెట్టుచు వారిని రక్షించాడు.
వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలను బలం పొందెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి ప్రభు లేఖన భాగములను దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయాల్లో మీ సన్నిధి కొరకాయ ప్రభారాగన బిడ్డను బట్టి స్తోత్రాలు. అనేక రావాల్సిన వారిగా ఉంటున్నారు. త్వరపడి వచ్చేదానికి సాక్ష్యమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ పడకుండా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రభా సర్వతం ప్రజలతో మీ సన్నిధితో నింపుతూ రండి. మీ రక్త పురుషున్న పరిశుభ్రపరుస్తూ రండి. అలాగే దాస్తులను కూడా జ్ఞాపకం చేస్తూరండి. మీ ఆత్మతో క్షీకించి ఇదాల మాటల ద్వారా మేమందరం ప్రోత్సాహపరచబడి ప్రభుని స్తుతించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకోండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాడు. నా ఫ్యాన్ ఏంటి ఇక్కడ గమనించినట్లయితే మరి ఒక వ్యక్తి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ప్రభువును స్తుతించడానికి కారణం ఏంటి? అతను ఎలాంటి వ్యక్తి ప్రభువును స్తుతిస్తున్నాడు? ఆయన ఎందుకు స్తుతిస్తుంటున్నాడు? ఆయన జరిగిన మార్పు ఏమిటి? ప్రియమైన సోదరులారా, ఒక వ్యక్తిలో మార్పు జరిగితే తప్పక ఆరాధన అంటే ఏమిటో అర్థం కాదు. ఆరాధన యొక్క ప్రాముఖ్యత కూడా వారికి తెలియదు. ఆరాధన కూడా చేయలేడు. ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే, మరి వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి. కాబట్టి ఇతను ఒకప్పుడు స్తుతి లేదు. తన నోటిలో ఏముంది అని మనం చూస్తే, అయ్యా భిక్షాందేహి, అయ్యా నాకేదైనా ₹1 ఇవ్వండి, ₹10 ఇవ్వండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా. అందరినీ చేతులు పెట్టి అడిగేటటువంటి వాడు నోటిలో దేవుని ఆరాధన వస్తుంది. అది ఆరాధన అంటే. క్రైస్తత్వం అంటే అర్థం ఏంటంటే, ఏదో మనం అందులో పుట్టేము కాబట్టి మనం ఆరాధన చేయడం కాదు. కానీ అందులో ఉన్న ఒక రహస్యం ఏంటంటే, ఒకప్పుడు నేను ఎలాగా ఉన్నాను, ఒకప్పుడు నేను భిక్షగాడుగా ఉన్నాను, ఇతరుల మీద ఆధారపడుతున్నాను, ఇతరులను అడుగుతూ ఉన్నాను, నా సహాయం నీవని వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తి దేవుని స్తుతించడమా? ఇది చాలా ఆశ్చర్యం ఉంది కదా. కాబట్టి ఇందులో అనేకమైన విషయాలు ఉంటాయి. కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూసుకుంటూ పోతాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని ఆరాధన మనం చేయకమనుపు ఆరాధన వర్తమానానికి బల్ల వర్తమానానికి తేడా ఉంటుంది. అందుకనే రెండు కలిపి చాలామంది వచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ పోతూ వస్తారు. అలా ఉండకూడదు. ఆరాధన వర్తమానం అన్నప్పుడు ప్రభు మనకేమై ఉన్నాడో తెలియచేసేదే ఆరాధన వర్తమానం. బల్ల వర్తమానం అన్నప్పుడు ప్రభువుకు మనం ఏమై ఉన్నామో తెలియచేసేదే బల్ల వర్తమానం. కానీ అందరూ ఈ రెంటిని కలిపి చెప్పుకుంటూ ఉంటారు. ప్రార్థన చేస్తూ కూడా ఆరాధన అంటూ ఉంటారు. ఆరాధన సంబంధించినటువంటి పాటలు పాడకుండా ఇదే ఆరాధన అనుకుంటారు. అందుకని ఇక్కడ ఆ వ్యక్తిని గురించిన కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన స్తుతించక మనకు తన పరిస్థితి ఎలాగా ఉందని మనం చూస్తే చదవండి మొదటి వచనము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్తున్నారు. చాలు. మొట్టమొదటి విషయం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలాన ఎవరు వెళ్తున్నారంట? పేతురు యోహాను దేవాలయానికి పోతున్నారు. ఏ టైంలో? 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. ఇప్పుడు కూడా దాదాపు అదే టైం కావస్తుంది. కాబట్టి పగలు దేవుని యొక్క సన్నిధి ఉదయం ఉంటున్నది, మధ్యాహ్నం ఉంటుంది, రాత్రికి ఉంటుంది, సాయంకాలం ఉంటుంది. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశారట.
ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. దావీదు 7 మార్లు ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చారట. ప్రియమైన సోదరి సోదరులారా, ఈయన మధ్యాహ్నము 3 గంటలకి మరి ఇక్కడ వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటున్నారు. ఆరాధన స్థలానికి వెళుతూ ఉంటున్నారు, దేవాలయానికి వెళుతూ ఉంటున్నారు. ఎవరు వెళుతున్నారంటే పేతురు ఒక్కడిగా వెళ్ళలేదు. పేతురుతో పాటు యోహాను వెళ్ళినారు. వాళ్ళిద్దరు కలిసి వెళుతూ ఉంటున్నారు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు భార్య భర్తలు కలిసి రావాలి, తల్లిదండ్రులు బిడ్డలు కలిసి రావాలి. అది దాని యొక్క భావన. అది మనం ఒంటరిగా ఉంచడం ద్వారా మనకు ఉపయోగం ఉండదు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇద్దరు కలిసి దేవాలయానికి ఎక్కి వెళుతుంటున్నారు. దేవాలయము దేవుని యొక్క ఆలయము. ఆలయం అంటే అర్థం ఏంటంటే లయము కానటువంటిది. దేవాలయం అంటే లయము కానటువంటిది, అనగా నాశనము కానటువంటిది. ఈ దేవాలయం ఎక్కడుందంటే ఎత్తైన స్థలంలో ఉన్నది. వాళ్ళు ఎక్కి వెళుతున్నారనే మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించాలి విషయాన్ని. ఎక్కి ఎందుకు వెళుతున్నారంటే దేవాలయం ఎక్కడుందో చెప్పండి. ఎత్తైన స్థలంలో ఉందనగా కొండ మీద. దీనిని ఆధారం చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా కొండల మీద కడతారు. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే సినాయి పర్వతం మీద, హోరే పర్వతం మీద, మరి అనేకమైనటువంటి యొక్క పర్వతాల మీద దేవుని యొక్క సన్నిధి ఆ దినాల్లో వారు అనుభవిస్తూ వచ్చారు. అందుకనే దానిని ఆధారం చేసుకొని నేటి వరకు కూడా అనేకులు దేవాలయాలు ఎందుకు ఆ కొండ మీద కడతారు అంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటారనే యొక్క నమ్మకం వారికి ఉండేటటువంటిది. కానీ ఈనాడు ప్రభువు దాన్ని మార్చివేశాడు. నీవే ఆ దేవాలయము. ప్రతి మానవుని యొక్క శరీరమే ఆ దేవుని యొక్క ఆలయము. ఇక్కడ మనమానికి దేవాలయం అయిపోయినాము. ఆ దేవాలయాలన్నీ కూడా ఒక స్థలంలో చూర్చుంటే దానినే దేవాలయం అంటారు. ఈ బిల్డింగ్ అంతా మార్చబడుతుంది, బిల్డింగ్ అంతా పడగొట్టబడుతుంది. కానీ మనము నిత్యత్వంలో ఉండబోతున్నాం, పరలోకంలో నాశనం కానటువంటి యొక్క స్థలంలో ఉండబోతున్నాం మనం. అందుకని ప్రియులారా, ఆ దేవాలయానికి ఎక్కిపోతుంటున్నారు. పేతురును యోహాను ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో చూడండి 2వ వచనం ఏముంది? పుట్టినది మొదలుకొని చాలు. ఇక్కడ ఉన్న మాటను మరొక విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. దీనిని ఆధారం చేసుకొని మన భారతీయ పండితులు ఏమంటారంటే పూర్వకాలం చేసినటువంటి పాపాన్ని జన్మాన్ని బట్టి వాడు కుంటివాడయ్యాడు అని అంటారు. ప్రభు అలాగల్లా దేవుని యొక్క మహిమ ఒక వ్యక్తి ద్వారా జరగాలంటే దేవుడు దానికి అనుమతిస్తాడని దేవుని వాక్యములు మనం చూస్తాం. ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో, అయ్యా ఇతను గుడ్డోడవడానికి ఇతని పాపమా, లేక అమ్మ నాన్నగారు చేసిన పాపమా? ఏ పాపాన్ని బట్టి అంటే ప్రభు అన్నాడు, ఎవరి పాపాన్ని బట్టి కాదు, దేవుని యొక్క మహిమ ఈ బిడ్డ ద్వారా కనబడాలి కాబట్టి ఆ బిడ్డకి నేనే అలాంటి అనుమతి ఇచ్చాను. ఆ బిడ్డ నా వైపు చూసినాడు. ఆ బిడ్డను తిరిగి నేను ఒక మహిమకరమైనటువంటి బిడ్డగా, ఒక దేవతా రూపంలో ఆ బిడ్డను నేను మార్చుకోతున్నాను అని ప్రభువే చెప్పాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే పూర్వ జన్మలో ఏదో పాపం చేసినారు, అందుకని ఈ జన్మలో కుంటివాడై పుట్టాడు, మూగవాడై పుట్టాడు, చెడువాడై పుట్టాడు, పేదోడై పుట్టాడు, నేను ధనవంతుడై పుట్టాను, జ్ఞానవంతుడై పుట్టాను, ఆస్తులు సంపాదించుకుంటున్నాను, పేరు సంపాదించుకుంటున్నాను, అన్ని రకాలైనటువంటి విమానాల్లో తిరుగుతున్నాను, సస్తే నరకానికి వెళతాను. పుట్టిన మొదలుకొని కుంటివాడు. కుంటివాడు అనగా నడవడానికి శక్తి లేదు, నడవడానికి శక్తి లేదు. అయినా కూడా తనతో ఉన్న స్నేహితులు మంచి చేసుకున్నాడు. ప్రతిరోజు మోసుకొని వచ్చేవాడు, ప్రతిరోజు ఆ దేవాలయం దగ్గరికి మోసుకొని వచ్చేవాడు. అంటే నేను అనుకుంటాను అందరూ పార్ట్నర్స్ ఏమో, రే డబ్బును అందరిని అడుగుతా ఉండరా,
ఒక 1000 రూపాయలు వచ్చిననుకో అలా కొంచెం తీసుకుందాం అనుకుని ఉండొచ్చు వాళ్ళు కూడా. అందుకని పిల్లరా వాళ్ళందరూ మరి కలిసి ఆ రోజు మోసుకుంటూ వచ్చేవారు. అంటే దాని అర్థం ఏంటంటే తన మీద తనకు ఆధారపడేదానికి హక్కు లేదు, తన మీద తనకు ఆధారపడేదానికి శక్తి లేదు, తన మీద తన ఆధారపడేటటువంటి యొక్క మరి బలము తనకు లేదు. అందువల్ల ఇతరుల మీద ఆధారపడినటువంటి బ్రతుకు కలిగిన వాడు ప్రభువును స్తుతిస్తుంటున్నాడు. పుట్టినటువంటి కుంటివాడు ప్రభువును స్తుతిస్తుంటున్నాడు. మరి ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఇతరుల వైపు చూసినటువంటి వాడు మరి ఎలాగా ఉన్నాడని మనం గమనించినట్లయితే ప్రియమైన సోదరులారా కుంటివారిగా కనబడుతుంటున్నాడు, వెళ్ళలేని పరిస్థితులు కనబడుతూ వస్తుంటున్నాడు. అయితే మరొక విషయం తెలిసిన దేవాలయం పోయే వాళ్ళని ఏమడుగుతున్నారంట భిక్షం అడుగుతుంటున్నాడు. భిక్షం అంటే ఏంటి? అయ్యా నాకు కొంచెం సహాయం చేయ్యా అనగా నిస్సహాయకుడు. ఎవరు సహాయం చేయలేకపోయినారు, వాళ్ళ అమ్మ నాన్నగారు సహాయం చేయలేకపోయినారు, ఇంట్లో ఉన్నవారు ఎవరు సహాయం చేయలేకపోయినారు. అందుకనే దేవాలయం దగ్గరికి వచ్చేసి ఏం చేస్తున్నారంటే భిక్షాటన చేస్తున్నారు. అందుకని ఈ రోజుల్లో కూడా మీరు ఏ దేవాలయం దగ్గరికైనా పోయి చూడండి, అక్కడేమో దేవాలయం ఉంటుంది, ఇక్కడేమో మొత్తం కూడా ఏముంటారు తెలిసిన అందరూ భిక్షకాళ్ళే. ఒక లైన్ కడతారు, ఈ చివరి నుంచి ఆ చివరి, ఆ చివరి నుంచి ఈ చివరి. కాకాని తోట పోయిన లేదు తెలియదు, నేను ఒకసారి పోయినా కాకాని తోట చూడడానికి. మరి లోనేమో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే రోడ్డు దగ్గర నుంచి అందరు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోటోళ్ళు, చెమటోళ్ళు అందరూ అడుక్కునేవాళ్ళు ఇద్దరు నుంచి అదే కాకున్నారు. చూసారా ప్రియమైన సోదరులారా, ప్రతిదీ బైబిల్ని ఆధారం చేసుకొని చేస్తున్నారు, కానీ ఆ బైబిల్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నేను దేవాలయం దగ్గర ఎందుకు ఇలా ఉంటున్నాను, నా బ్రతికెందుకు ఉందని, ఎందుకు ఇక్కడికి నేను వచ్చానని అర్థం చేసుకోకుండా, ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతిని కూడా తెలుసుకోకుండా ఈనాడు ప్రజలు అలాంటి యొక్క జీవితాన్ని జీవిస్తూ తన మీద తనకు శక్తి లేదు ఆధారపడడానికి, ఇతరుల మీద ఆధారపడుతున్నాడు, కుంచివాడయ్యాడు కాబట్టి. రెండవదిగా భిక్ష అడుగుతున్నాడు, అనగా ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సోదరులారా, మరొకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభుని స్తుతించకమునుపు ఇది భౌతికమైనటువంటి విషయాన్ని గురించి చెప్తూ వచ్చాను. ఇప్పుడు దానినే మనం ఆత్మీయంగా మార్చుకుందాం. పుట్టిన మొదలుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపములో పుట్టాడు. అతనైతే కుంటివాడైపోయినాడు పుట్టుకతోనే. ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోకములో పాపములో జన్మించినాడు. అందుకని పాపోహం పాపాత్మం పాపకర్మహం పాప సంభవం అని అన్నారు మన వాళ్ళు సంస్కృతిలో. నేను పాపంలోనే పుట్టాను అంటారు. వాళ్ళు ఏమంటారు, మేము పుణ్యాత్ములు అండి, మేము పాపాత్ములు కాదు, మీరు పాపాత్ములు, క్రైస్తవులు పాపాత్ములు అంట, వారు పాపాత్ములు కాదట. మరి వారి యొక్క శ్లోకంలో చెప్తారు, పాపోహం పాపాత్మం పాప సంభవం పాపకర్మహం త్రాహిమాం కృపయాదేవ అన్నిదా శరణానాస్తి అని అంటారు. అది ఏ విధంగా అర్థం? వాళ్ళు చెప్పేదేమో నేనే పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపాన్ని చేస్తున్నాను, పాప కర్మమే అనుభవిస్తున్నాను, పాపం చేదోసుకున్నాను. అయ్యా నువ్వు తప్ప నాకెవరో లేరు, రాహిమాం కృపయాదేవ. అక్కడ అడుగుతున్నారు మళ్ళీ, కృపయాదేవ అంటే కృప అంటే ఎవరి పేరు? కృప? ఆయన కృపాకరుడు, ఆయన కృపామయుడు, ప్రభువు యేసు క్రీస్తు వారు. వారి నోట్లో నుంచి వస్తుంది, కానీ వారు దానిని బయటికి చెప్పరు. మనకి వారికి ఉన్న తేడా ఏంటంటే, ధైర్యంగా మనం చెప్తాము, వాడు చెప్తే ఏమవుతారంటే వారు దానికి సిగ్గుపడతారు. వీడు కూడా క్రైస్తవులు ఇండైరెక్ట్గా, ఈ పండితులు పూజారులు కూడా ఇండైరెక్ట్గా క్రైస్తవులే. అందుకని నోటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా అదే వస్తూ ఉంటుంది. ఓం అనే శబ్దం వస్తూనే ఉంటుంది, పాపోహం అనే మాట వస్తూనే ఉంటుంది. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ మన తలపు ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపే, జన్మ పాపము. చాలామంది అంటారు జన్మ పాపం ఎక్కడ ఉందని. జన్మ పాపం లేకపోతే చిన్నపిల్లవాడు చూడండి అన్ని అబద్ధాలు చెప్తాడు. వాడు పాలు తాగుతానే ఉంటారు, ఎరా పాలు తాగండి, నేను ఎప్పుడు తాగాను అంటాడు. బయటికి వెళ్ళి వస్తామంటాడు, ఎక్కడ పోయినా, నేను ఎక్కడ పోలేదు అన్నాడు. అరే వాడిని కొట్టేమంట కదరా, నేను ఎక్కడ కొట్టలా, నేను
జన్మంలో పాపం లేదా అబద్ధాలు ఎలా వస్తాయి పిల్లల నోట్లో నుంచి? ఈ విషయాలు కూడా తెలియదా జనాలకి? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ జన్మ మనం కూడా పుట్టుకతోనే పాపం అయిపోయినాము, అందుని బట్టి కుంటివారం అయిపోయినాము. దేవుని యొక్క ఆలయం ఎక్కడో తెలుసుకోలేకపోయిన పరిస్థితుల్లో మనం ఎన్నో దినాలు, నెలలు, సంవత్సరాలు జీవిస్తూ వచ్చాము. అంతేకాదు మన అవసరం కొరకై వాళ్ళ వైపున వీడి వైపున ఆ పని ఈ పని, ఈ మంత్రము ఆ తంత్రము, ఆ యొక్క మరి రకరకాలైనటువంటి విధానాల్లో రకరకాలైనటువంటి యొక్క సోదిగాడుల దగ్గరికి వెళ్ళాము, రకరకాలైనటువంటి యొక్క జ్ఞానులు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాము, పండితులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, మునులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, మహర్షులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఈ లోకంలో గొప్పవారు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. కానీ ఈ ఒక్కరైనా సరే పాపము క్షమించగలిగినారా? పాప మార్గాన్ని గురించి చెప్పగలిగినారా? లేదే. అందుకని నా ప్రియమైన సోదరి సోదరుల, కుంటితనం నుంచి యొక్క కుంటితనం నుంచి దేవాలయానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆలయం అది, దేవుడు నివసించే స్థలం అది, లయము కానటువంటి స్థలం అది. ఎందుకు వెళ్ళలేకపోయినాడంటే తన కాళ్ళు, మన కాళ్ళు కూడా ఎంతో కాలము ప్రభు మా సన్నిధి మనకు తెలియదు, ప్రభు యొక్క మందిరం మనకు తెలియదు, ప్రభు యొక్క సహవాసం మనకు తెలియదు, ప్రభు యొక్క వాక్యం మనకు తెలియదు, పరలోకం అంటే మనకు తెలియదు, రక్షణ అంటే తెలియదు, పాపం అంటే తెలియదు, అగ్నిగుణం అంటే తెలియదు, శాతాన్ అంటే తెలియదు. చనిపోతే తగ్గుడో బిగ్గుడో అనుకున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి మనలను ప్రభు ప్రేమించి దైవ సేవకులను అక్కడికి పంపిస్తుంటున్నాడు. యోహాను పేతురు ఎందుకు వెళ్ళినాడు? ఆ సమయంలో ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే ఆ వ్యక్తి కొరకే దేవుడు ఆ యొక్క ఏర్పాటు చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మహా కనికరము, దేవుని గొప్ప ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ దైవ సేవకులు ఒకనొక రోజున నిన్ను దర్శించడం ద్వారా, లేక దేవుని యొక్క బిడ్డలు ఒకనొక దర్శనం, ఒకనొక రోజు నీకు దేవుని వాక్యం చెప్పడం ద్వారా ఈనాడు దేవాలయంలో నువ్వు లేవా? లేదా అందరి వల్లే బయట ఉండేవాళ్ళే. మారుమనసు లేని వాళ్ళు అందరూ బయట ఉంటారు, మారుమనసు ఉన్నవారే దేవాలయంలో ఉంటారు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దేవాలయంలోకి ఆయన రాకమునుపు లేవలేని పరిస్థితుల్లో ఉన్న రీతిగా మనం కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాం. సరే, ఇందులో ఒక విషయం జరుగుతుంది. వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమడిగినాడంటే పేతురు యోహాను చూసేసి ఏమన్నాడు? అయ్యా, నాకేమని ఇస్తావా? కొంచెం ఏమైనా నాకు సహాయం చేస్తారా? అప్పుడు పేతురు యోహానులు ఏం చేశారు? పోరా, జేబులో తీసుకెళ్ళి ఒక 5 రూపాయలు పడేశారా? ఓ 10 రూపాయలు పడేశారా? ఏం చేశారు? ఆయన ఆగి తేరి చూశారు. ఇద్దరు ఆగారు అక్కడ. ఒకనొక రోజున నీ యొక్క ఘోష, నా యొక్క ఘోష ఆపు చేసింది, దైవ సేవకులను ఆపు చేసింది, దేవుని బిడ్డలను ఆపు చేసింది. అందుకనే వారు మన దగ్గరికి రాగలిగినారు. వారు ముందు వచ్చారు, తర్వాత మనం దేవాలయంలోకి వచ్చాము. మన గొప్పతనం కాదు, దేవుడు వాళ్ళు మన దగ్గరికి పంపించాడు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే వారిని తేలి చూసినప్పుడు ఆడేమనుకుంటున్నాడు చూడండి. ఏమనుకుంటున్నాడయ్యా? చదవండి మాట తర్వాత. వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. చూడము ఎలాంటి వాడు ఇతను. ఎలాంటి వాడు అంటే భౌతికమైనటువంటి వాటి కొరకై ఆశపడేటటువంటి వ్యక్తి. మన జీవితం కూడా అంతే కదా. కొనకప్పుడు భౌతికమైన వాటి కొరకు ఆశపడేవాళ్ళం కదా. ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఎంత సంపాదించాలా, ఏమి కట్టుకోవాలా, ఏమి ఆస్తులు పోగేసుకోవాలా, లోకమున ఇంకేమి సంపాదించుకోవాలా, ఏమి సంపాదించుకోవాలా, ఎంతగానో మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం కదా. అందుకని పిల్లలారా, ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎదురు చూస్తున్నారు ఏమైనా వస్తుందేమోనని చెప్పేసి. చూసారా? అయితే పేతురు ఏమంటున్నాడు చూసారా? అంతటి పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు ఇక్కడికి వచ్చేస్తారండి. ఎక్కడ జరుగుతుంది ఇదంతా చెప్పండి?
దేవాలయంలో జరుగుతుందా, దేవాలయం బయట జరుగుతుందా? రక్షణ సువార్త బయట జరగాలి. రక్షణ సువార్త బయట జరగాలి. నీవు రక్షించబడాలన్నప్పుడు దేవుడే తన సేవకుని నీ దగ్గర పంపిస్తాడు. ఒక వాక్య రూపంగా పంపిస్తాడు, ఒక చిన్న పాంప్లెట్ రూపంగా పంపిస్తాడు, అనేక విధాలుగా పంపిస్తాడు. ఒకనొక గ్రామంలో ఒక చాలా పేదైన చెప్పులు కుట్టేటటువంటి ఒక ఆయన ఉన్నాడట. మరి ఆయన చెప్పులు కుడుతూ పేదరికంలో ఉంటూ అనాది శరణాలకు కూడా చెప్పులు కుట్టి ఉచితంగా పంపిస్తూ ఉండేవాడంట. చర్చికి చాలామంది వస్తూ ఉండేవాడంట. పాస్టర్ గారు అడిగాడంట, మీరందరూ ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడికి చర్చ్ ఉందని ఎవరు చెప్పారు మీకు? మీరు ఎలాగొచ్చారు ఇక్కడికి? నేను ఎప్పుడు మీ దగ్గర రాలేదే, ఎవరు చెప్పారు? మీరు ఎలా ప్రభు నమ్ముకున్నారంటే, అక్కడున్నటువంటి అధికారులు చెప్పిన మాట ఏంటంటే, అక్కడున్న ధనవంతులు చెప్పిన మాట ఏంటంటే, అదిగో ఆ రోడ్డు మీద ఉన్నాడు ఒక ఆయన, చెప్పులు కుట్టుకున్న ఆయన, చెప్పు తెగిపోతారు దాన్ని చెప్పు కొట్టుకోవడానికి పోయినప్పుడు ఆయన నాకు సువార్త చెప్పాడు, ప్రేమతో సువార్త చెప్పాడు. ఆ సువార్త నాకు ఎంత పని చేసిందంటే ప్రభుని అంగీకరించానయ్యా. అప్పుడు ఆయనే చెప్పాడు, అదిగో దగ్గర ఒక చర్చ్ ఉంది పొమ్మని చెప్పాడు, అందుకని వచ్చామయ్యా అన్నాడు. ఎవరండి ఇప్పుడు గొప్పవాడు? ఒక పేదవాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి ధనవంతులను ప్రభు దగ్గర నడిపిస్తుంటున్నారు, జ్ఞానవంతులను ప్రభు దగ్గర నడిపిస్తున్నారు. ఈ విషయం అంతా విన్నటువంటి పాస్టర్ గారు ఆశ్చర్యపడ్డాడు. నేను పాస్టర్గా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఇంత సేవ నేను చేయలేకపోలేదే, ఎక్కడెక్కడో నూతనమైన వారు ఇక్కడంతా రావడానికి కారణం ఏంటి అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఎవరి దగ్గరికి? చెప్పులు కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు చెప్పులు కుడుతున్నావు నేను విన్నాను. అవునయ్యా పాస్టర్ గారు, నీ ద్వారా చాలామంది చర్చికి వచ్చారు, దేవుడు నీకు ఇంత మంచి తలాంతి ఇచ్చాడే, మరి దేవుని యొక్క మందిరాన్ని నడిపించడానికి కొరకై నువ్వు దేవుని సువార్తికుడు చేయాలి కానీ చెప్పులు ఎందుకు కుడుతున్నావు అని అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు అన్నారు. అప్పుడు ఏం చెప్తాడు చెప్పండి ఆయన? నేను చెప్పబట్టే కదా వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చింది అని. దాని అర్థం ఏంటి? చెప్పులు కుట్టినంత మాత్రాన నేను సేవకుని కాదా? నేను సువార్త చేయడం లేదా? ప్రజలను ప్రభు దగ్గర నడిపించడం లేదా? ఏదో నువ్వు అక్కడ కూర్చొని తెల్లని వస్త్రాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నంత మాత్రమే నువ్వు సేవకుడుగా? చూడండి ప్రియులారా, అది గొప్ప విషయం, అర్థం చేసుకోనండి, అది గొప్ప విషయము. అందుకని ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఇక్కడ అనాది శరణాలయాలు ఉన్నారు, చాలామంది వృద్ధులు ఎంతోమంది ఉన్నారు, నాకు వచ్చిన డబ్బులోనే కొన్ని చిన్న చిన్న చెప్పులు కుట్టేసి వాళ్ళకి ఉచితంగా ఇస్తానయ్యా, అది దేవుడు నాకు ఇచ్చిన సేవ అని అన్నాడు. ఏమైనా ఆస్వాదిస్తున్న ఒకసారి ఆలోచన చేసుకున్నా. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవా విధానం బయట ఎలాగా పేతురును చూసినప్పుడు ఎలాగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమన్నాడు తెలిసిన? ఈ పాయింట్ అందరూ గుర్తుంచుకోండి, జాగ్రత్త పడిన అందరూ. వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఏమని అంటే చెప్పండి? వెండి బంగారాలు ఎవరి దగ్గర లేవు, అది గుర్తుంచుకోండి. ఈనాడు సేవకులు వెండి బంగారము లేకపోతే వాళ్ళు జీవించడంలా, ధనం లేకపోతే వాళ్ళు జీవించడంలా, ఆస్తులు లేకపోతే వాళ్ళు జీవించడంలా. వీళ్ళిద్దరికంటే గొప్పవాళ్ళ ఈనాడు ఉన్నటువంటి దైవ సేవకులు. ఎంతమంది బోధ చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో పెట్టేసేసి. మరి వీళ్ళకంటే వాళ్ళు ఆత్మలు సంపాదించారా? వీళ్ళకంటే ఎక్కువ సంఘాలు కట్టారా? వీళ్ళకంటే ఎక్కువగా దేవుని కొరకే శ్రమపడ్డారా? మరి వీడి దగ్గర ఉండాలి కదా వెండి బంగారాలు. జాగ్రత్త అంటే వాళ్ళ యొక్క బోధన వినొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వారి వైపు చూడవద్దు. మనం మోసపోతాం. వెండి బంగారాలు నా దగ్గర లేవు, వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఏమున్నది మరి నా దగ్గర? నజరేయుడైనటువంటి యేసు నామము నా దగ్గర ఉందని అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మాట, రెండు మాటలు ఉన్న లోతైన సత్యం చెబుతాను, అర్థం చేసుకోండి. యేసు నామం అనలా ఆయన, బెత్లెహేములో పుట్టిన యేసు నామం అనలా ఆయన. ఏమన్నాడు? నజరేయుడైనటువంటి యేసు నామము నా దగ్గర ఉన్నది.
అంటే అర్థం ఏం తెలిసిన, నజరేతు అనగా చెడిపోయినటువంటిది. నజరేతు అనే పట్టణము పూర్తిగా పతనమైపోయినటువంటిది. నజరేతులో మంచితనం అనేది ఏది లేదు. ఎక్కడ చూసినా కూడా నజరేతులో చెడుగే ఉంది కానీ మంచితనము లేదు. అంతా చెడిపోయినటువంటి పట్టణము. అందుకని శాస్త్ర పరిచయం ఏమన్నారంటే, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అన్నారా. అందుకనే వాళ్ళకి జ్ఞాపకం అవును, నజరేతులో నుంచే మంచిది వచ్చింది. అందుకనే మాట ఉపయోగించాడు ఆయన. నజరేయుడు అనగా ఎవరిని నువ్వు తక్కువ అనుకున్నావో, ఎవరు నువ్వు దేవుడు కాదనుకున్నావో, ఎవరు నువ్వు బ్రిటిష్ దేవుడు అనుకున్నావో, ఎవరు అమెరికా వాడు దేవుడు అనుకున్నావో, ఈ దేవుడు మా దేవుడు కాదనుకున్నావో, తక్కువ కులస్తుడు దేవుడు అనుకున్నావో, ఆ నామము నా దగ్గర ఉన్నది, లే యేసుక్రీస్తు నామం పేరిట అన్నాడు. ఏం జరిగింది? దిగ్గున లేచాడు, ఒక్కసారి లేచేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు నామములో ఏముంది చెప్పండి? ఇప్పుడు బలమైన శక్తి ఉన్నది. యేసు నామములో శక్తి ఉన్నది. నీలో ఎందుకు బలహీనత ఉందంటే యేసు నామం నీలో లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన మన భారతీయులు ఒకటే పనిగా ఉచ్చారణ చేస్తూ ఉంటారు. అదే పనిగా చెప్పిన మంత్రమే, చెప్పిన శ్లోకమే, అదే ఇది యేసు నామాన్ని స్మరించగా. మనం పాడినటువంటి పాట కూడా అదే కదా, యేసు నామం స్మరించగానే మన యొక్క బుద్ధి అంతా మారిపోయిందంట. నూతనమైన బుద్ధి మనకు వచ్చేసింది. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మనం స్తుతించి ఆరాధించమనుకో. యేసు నామములో ఉన్న శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు బైబిల్ చదువుకోలేకపోతున్నాం? ఎందుకు సరైన ప్రార్థన చేసుకోలేకపోతున్నాం? ఎందుకు సరైన పరిచయం చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రభు కొరకే నిలబడలేకపోతున్నారు? ఎందుకు బలహీనమైపోతున్నారంటే ఆయన నామం మనలో లేదు. ఉదయం లేస్తే ఎన్నిసార్లు స్మరిస్తున్నావు యేసుక్రీస్తు నామం పైన? నోటిలో ఎప్పుడు యేసు నామముగానుంటే ప్రతి దగ్గర నీకు జయమే. ఏదో ప్రార్థన చేయండి, మూలకి వెళ్ళేసి ఒక సాపేసుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన కాదు. ఎల్ల వేళలా నువ్వు ఆ నామాన్ని జపిస్తూ ఉండు, యేసు నామాన్ని స్మరిస్తూ ఉండు. ఆ శక్తిని నువ్వు పొందుకుంటూ ఉంటావు. అందుకని చెప్పాడు, యేసు నామం పేరు లెమ్మనాను కంటే దిగ్గున లేచాడు. మనం ఈనాడు లేచి దేవుని యొక్క మందిరానికి రావడానికి గల కారణం అంటే మనము కూడా ఆ స్థితిలో కూర్చున్న వాళ్ళని, నిస్సాయ స్థితిలో కూర్చున్న వాళ్ళని, దిక్కులేని స్థితిలో కూర్చున్న వాళ్ళని, ఇతరుల మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళని, ఏమాత్రం మంచితనం లేనటువంటి వాళ్ళని, మనల్ని మోసుకొని పోయినటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని యేసు నామం ద్వారా ఈనాడు లేపబడినాము కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనం కనబడుతుంటున్నాం. లేపబడిన వాళ్ళు బయట కనబడుతూ వస్తారు. అందుకని నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసు నామం అంటే సామాన్యమని కాదు. దాని గురించి చెప్పాలంటే సంవత్సరం అంతా చెప్పుకోవచ్చు. యేసు నామంలో రక్షణ ఉన్నదంటారు, యేసు నామంలో స్వస్థత ఉన్నదంటారు, యేసు నామంలో దయ్యాలు వెలగొట్టడం అంటారు, యేసు నామంలో చనిపోయిన వ్యక్తిని మరణం నుంచి బయటకు తీసుకొని రావాలి అంటారు. యేసుక్రీస్తు నామం పేరిట గడగడలాడించాడు ప్రకృతి అంతా కూడా. ఆయన నామస్మరణ ప్రపంచం అంతా కూడా ఈనాడు గడగడలాడిస్తున్నది. ఎందుకు భయపడిపోతున్నారు? నిన్న భారతదేశంలో వాళ్ళకి చట్టం చేయబోతున్నారంట. వాళ్ళందరూ కలిసి అడుగుతున్నారు, మహానుభావులందరూ కూడా, ఆదివారం మనం సెలవు ఇవ్వద్దు వాళ్ళకి. ఆదివారం సెలవు ఇవ్వద్దు, సోమవారం ఏంటి? యేసునామం ఆదివారంకే పరిమితి కాదే. 365 రోజులు పరిమితి ఆయన యొక్క నామము. ఒక భారతదేశానికే కాదు, ప్రపంచం అంతటికి ఆయన నామము, పరలోకానికి ఆయన నామము. మనం గమనిస్తే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9-10లో యేసు నామమున ప్రతి ఒక్క మోకాలు వంగి తీరాల్సిందే. యేసు నామమున ప్రతి ఒక్క నోటిలో అనేది స్తుతి చెల్లించే రోజులు వచ్చినాయి. అందుకని మన భారతీయులు గడగడలాడిపోతున్నారు. మన వాళ్ళందరూ మారిపోతున్నారు, మనందరూ మారిపోతున్నారు. రాత్రి ఒక సహోదరి యొక్క సాక్షి ఉంటున్నాను. రామాలయంలో ఉందంట ఆమె, బాగా స్ట్రాంగ్ హిందూ అంట. పాపం ఉత్తరప్రదేశ్ అనగా నార్త్ ఇండియా
చాలా లోతైనటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. వాళ్ళ అమ్మ నాన్నగారు బాగా రామాయణము, బాగా భారతం అన్నీ బాగా నేర్పించారట. అయితే చిన్నతనంలోనే 5వ తరగతి చదివే టైంలోనట ఆ అమ్మ స్కూల్కి పోయిందంట. ఆ స్కూల్కి పోయిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆకలి అవుతుందంట. వేరే వాళ్ళందరూ తెచ్చుకొని తింటే ఈ అమ్మాయి తిందో. ఏం కారణం అంటే, ఏం కారణం? ముట్టుకోరు. ఇతరుల యొక్క భోజనాన్ని వాళ్ళు ముట్టుకోరు, అంటరాని వాళ్ళు. ఆకలి అవుతున్నా కూడా చస్తానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు నీళ్లు ముట్టుకోరు, ఆహారం కూడా ముట్టుకోరు. వాళ్ళు ఆకలి అవుతుందంట. పోనీ స్నేహితులే కదా, తెలుగుతాండ్రు కదా, కొంచెం పెడతారు కదా. ఆకలి అవుతుంటే అప్పుడు ఆమె చేసినటువంటిది ఏంటంటే, యేసయ్యలా, దేవా, రోజు నిన్ను నీ గుడికి వచ్చి పూజ చేశానే మా అమ్మతో పాటు, అన్ని రకాల పూజలు చేశాను నేను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఏమిటి, నన్ను ఎందుకు బాధపడుతున్నావు? నేను రేపు నుంచి నీ గుడికి రాను, నా ఆకలి తీర్చాల్సిందే నువ్వు అని అదే పనిగా రోజుకు పోయే గుడిని జ్ఞాపకం చేసుకొని మొరపెడుతుందంట. తర్వాత ఏం జరిగింది తెలిసిన, అక్కడే దగ్గరలోనే చెట్టు కనబడుతుంది. స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు మీద కాకి ఒకటి ఉన్నది. ఆ కాకి ఎక్కడి నుంచి తనుకొని వచ్చిందో కానీ ఒక పొట్లము తన కాళ్ళ దగ్గర ఉన్నది. జరిగిన సంఘటన ఇది. ఆ పొట్లం లోపల ఏముందంటే 4-5 పూరీలు ఉన్నాయి, మంచి పూరీలు ఉన్నాయి. అనుకోకుండా ఆ యొక్క పొట్లాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి ముందు పడేసి కాకి వెళ్ళిపోయిందంట. తర్వాత ఈ అమ్మాయి చూసుకుంటే ఆశ్చర్యపోయింది. ఏముంది ఇక్కడ అంటే, ఏముంది? పొట్లం ఉంది. చూస్తే లోనే ఉంది, పూరీలు ఉన్నాయి. అరే ఏంటి సంగతి, చాలా ఆశ్చర్యంగా ఉంది. కాకి తీసుకొచ్చి నాకు పూరీలు పెట్టేసిందే, ఏమిటి శక్తి అనుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారట. ప్రార్థన చేస్తారంటే మరి ఎందుకో మరి తనకు అనిపించిందో తెలియదు, లేదా ఫ్రెండ్స్ పెడితేనో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట కనబడిందంట. ఏ మాట తెలిసిన? ఎవరు? ఏలియాకు కాకులు ఏం చేసుకొచ్చిందంట. అమ్మో, అట్లనా? అంటే యెహోవా దేవుడు నా దేవుడా, ఇక మమ్మోడు దేవుడు నేను నమ్మను, అదంత మోసం. ఇప్పుడు బలమైన సాక్షి అయిపోయి ప్రభు కొరకై యవనస్తురాలుగా లేక వివాహమైన యవనస్తురాలుగా అనేక ఆత్మలను ప్రభు కొరకై ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రయాసపడుతున్నది తన సాక్ష్యం ద్వారా. యేసు నామం అంటే గడగడలాడిపోతున్నారు ప్రజలు. యేసు నామం అంటే రాజకీయ నాయకులు గడగడలాడిపోతున్నారు. యేసు నామం అంటే పూజారులు గడగడలాడిపోతున్నారు. యేసు నామం అంటే సైంటిస్టులు గడగడలాడిపోతున్నారు. ఎందుకు? ఏమున్నది ఆ శక్తి? అందుకని మనం గమనిస్తాము. అపోస్తుల కార్యంలో కూడా వారిద్దరూ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని కొట్టి ఆ ప్రభుత్వం వారు ఏమంటారు తెలుసా? ఈ నామాన్ని బోధించకూడదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అన్నారు. అంత భయం యేసు నామం అంటే. సరే, ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయింది? చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడట. ఎవరు లేవనెత్తింది? పేతురు లేవనెత్తాడు పైకి. ఎలాగ లేవనెత్తాడు? చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మోసం చేస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎలాగ చేస్తున్నారో చూడండి. ఒక వ్యక్తి, పడిపోయిన వ్యక్తి, లేవలేని వ్యక్తిని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి చేతితో పైకి లేపటము దేవుని వాక్యానుసారమా? టచ్ అని చెప్పేసి కాలుతో తన్నటమా? ఇలాంటి బోధలు మనకు అవసరమా? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, చేయి పట్టుకొని పైకి లేవనెత్తున్నాడు. ఒకప్పుడు మనం కూడా లేవలేని పరిస్థితుల్లో, శరీరంలో బలహీనులపై లేవలేని పరిస్థితుల్లో, ఆర్థికంగా బలహీనులపై లేవలేని పరిస్థితుల్లో, ఆత్మీయంగా బలహీనులై లేవలేనటువంటి పరిస్థితుల్లో, ఎన్నో విధాలుగా లేవలేకుండా పడిపోయిన పరిస్థితుల్లో దైవ సేవకులు, దేవుని బిడ్డలు వచ్చి తమ చేతులను మనకిచ్చేసి పైకి లేవనెత్తలేదా? ప్రభును స్తుతించవా?
ప్రభువును కనపరచువా? ఇప్పుడు లేచాడు. ఆ తర్వాత వచ్చినదో ఏముందయ్యా? 8వ వచనంలో వాటి దిక్కులు నిలిచి నడిచారు, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా. అది ఇప్పుడు కావాల్సినటువంటి చివరి పాయింట్ ఏంటది? లేచాడు, రెండవది నడిచాడు, మూడవది గంతులు వేశాడు, నాలుగవది ప్రభువును స్తుతించాడు, ఐదవది దేవాలయానికి వెళ్ళాడు, ఆరవది అక్కడున్న ప్రజలను ఆశ్చర్యపరిచినాడు. అది క్రైస్తవ జీవితం అంటే. మొట్టమొదటిగా లేవాలా, నీ బలహీనతలో నుండి, నీ పొరపాటులో నుండి, నీ తప్పిదాల్లో నుండి, ఏ ఏ విషయాల్లో నీ బంధకాల్లో చిక్కుకొని పోయినావో ఆ బంధకాల నుంచి బయటికి రావాలా, పడిపోయిన స్థితిలోంచి బయటికి రావాలా, నిలబడాలా. నిలబడటం మనం అనగా ప్రభు కొరకే నిలబడాలా. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వర్షం వస్తుంది, ఏదైనా మనకు వస్తుంది. కానీ నిలబడగలుగుతున్నామా? నిలబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే యేసు నామం నీ దగ్గర లేదు, ఆయన నామస్మరణ నీ దగ్గర లేదు. అందుకే బలహీనురాలు అయిపోతున్నావు, బలహీనుడు అయిపోతున్నావు. నువ్వేమి చేయాల్సిన పని లేదు. నీ ఇంటిలోనే ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉండు. ఎంత శక్తిని నువ్వు పొందుకుంటావు. గంటల గంటలు రాగాలు తీసి ప్రార్థన చేయాల్సిన పని లేదు. ప్రభు నీకు భారం ఇస్తే ప్రార్థన చేయి, కాదనేది లేదు. కానీ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండు, ఎంత శక్తి నీకు వస్తుందో. కాబట్టి ప్రియులారా, ప్రభు కొరకై నిలబడినటువంటి అనుభవము, ప్రభు కొరకై నడిచినటువంటి అనుభవం. నడవడం అంటే ప్రభు కార్యాల కొరకై నేను నడుస్తున్నాను, ఆయన వాక్యం కొరకై, ఆయన ప్రార్థన కొరకై, ఆయన సేవ కొరకై, ఆయన పరిచర్య కొరకై నేను ఏమైనా సరే దాని కొరకై నేను నడుస్తుంటున్నాను. నడవడమే కాదు, సంతోషించి గంతులు వేస్తున్నాడు. ప్రభు ఒక వ్యక్తిని లేపితే తను ఎప్పుడు కూడా దిగులుగా ఉండడు, చింతగా ఉండడు, బాధగా ఉండడు. సంతోషం తన జీవితంలో ఎల్లవేళలా ఉంటుంది, ఆనందం తన జీవితంలో ఎల్లవేళలా ఉంటుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పరిస్థితుల వైపు చూడరు, కానీ ప్రభు వైపే చూస్తారు. అందుకని అప్రియమైన సోదరులారా, అందరితో ఊరుకోలేదు. ఆయన దేవాలయంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఎక్కడున్నాడు? దేవాలయము బయట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవాలయం లోపలికి వచ్చాడు. చూసారా? ఒక్క మాట అర్థం చేసుకోండి అందరు జాగ్రత్తగా. ఒకప్పుడు నీవు నేను కూడా దేవాలయానికి బయట ఉన్నవారమే కదా, అవునా కదా? ఆరాధనకి దూరం ఉన్నవారం కదా, ప్రార్థనకు దూరం ఉన్నవారమే కదా, వాక్యానికి దూరంగా ఉన్నవారమే కదా. ఈనాడు దేవాలయంలోకి దేవుడు మనం నడిపిస్తూ వచ్చాడు. దేవాలయంలోకి మనం వచ్చాము. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, ఇప్పుడు భిక్షగాడుగా లేడు, అందరితో సమానము, అందరితో సమానం అయిపోయినాడు. ఇప్పుడు ఇక్కడ దేవాలయంలో ఎక్కువని కానీ తక్కువని కానీ, వారు ధనవంతులు వీరు పేదవంతులని కానీ, వారు ఫలానవారు అని కానీ ఏ భేదాలు లేవు దేవుని యొక్క. అది దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు పెట్టినాడు, ఊరుకున్నాడా? ఏం చేస్తున్నాడు అన్నాడు? ఆయన ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాడు. అనగా దీని యొక్క అర్థం ఏంటంటే, ప్రభువును స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా అర్థం చేసుకోనండి, మనం ఆరాధన ఎలాగ ఉండాలంటే, ఈతని యొక్క ఆరాధన మనం అలాగా ఉండాలి. అంటే ఏమని ఆరాధన చేస్తుంటాడు? ఏమని స్తుతించుంటాడు? అయ్యా, ఒకప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకోకుండా దిక్కులేని వాడిగా చేశారయ్యా, అయితే ఈనాడు నీవు నన్ను పట్టించుకొని దేవాలయంలోకి నడిపించేవయ్యా. ఒకనాడు పేదవాడిగా ఉన్నాను, ఎవరు నాకు సహాయం చేసేవాడు లేరు, అందరి వైపు నా చేయి చాపుతూ వచ్చానయ్యా. అయితే ఈ రోజున నీ వైపున చేయి చాపే యొక్క ధన్యత నాకు ఇచ్చేవయ్యా. ఒక రోజున నడవలేని పరిస్థితిలో ఉన్న నన్ను ఈ రోజున లేపి నడిపిస్తున్నావయ్యా. శారీరకంగా కాదు, ఆత్మీయంగా కూడా నడిపిస్తున్నావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఒకప్పుడు నీ కొరకే నిలబడలేకపోయినాను, సిగ్గుపడుతూ వచ్చాను, భయపడుతూ వచ్చాను, బాధపడుతూ వచ్చాను. ఈనాడు నీ కొరకై ప్రభువా నేను నిలబడుతున్నాను ప్రభువా.
అది ఆరాధన, అనుభవంతో కూడినటువంటి ఆరాధన. అది ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఉదయకాలం ప్రభుని ఆరాధించమనుపు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఇలాంటి యొక్క స్థితిలో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతించాలా, ప్రభును మనం ఘనపరచాలా, ప్రభును మనం హెచ్చించాలంటే దేవాలయంలో ఆరాధన జరగాలి కదా. అయితే అది చూసినటువంటి వాళ్ళు ఏమైందో అక్కడ చూద్దాం. చూడండి 10వ వచనము, అందరి కలిసి చదువుకుందాం. 10వ వచనం. శృంగారమును దేవాలయం ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వీడు గుర్తెరిగి వాని జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి, అంటే ఏమిటి దాని అర్థము? ఆశ్చర్యపడినారు. సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో మన యొక్క సేవకులు ఏం చేస్తారంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు. రేపు నువ్వు నా మీటింగ్ రా, నువ్వు మీటింగ్ వచ్చావంటే నీకు 2000 రూపాయలు ఇస్తాను. నేనేం చేస్తాను తెలుసా? తల మీద చేయబడతాను. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఒక్కసారి కింద పడిపో, ఇంకొక 1000 రూపాయలు ఇస్తాను. లక్షలు సంపాదిస్తున్నారు జనం. ఇంకొక దగ్గరికి వెళ్తారు. అమ్మా నీ పేరు మార్తమ్మ కదా? అవునన్నయ్య, రేపు నువ్వు వచ్చి ఎక్కడో నిలబడు, అక్కడ నేను చెప్తూ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. మార్తమ్మ రా, ఈ రోజు నీ కష్టాలు పోతున్నాయంటే ముందుకు రా, పరిగెత్తు, నీకు 2000 రూపాయలు ఇస్తాను. ఏమిటిది? అదే ఇక్కడ జరుగుతున్న విషయం. మన యొక్క జీవిత విధానంలో ప్రజలు చూసినప్పుడు ఏమనాలా? ఒకప్పుడు ఈ యొక్క వ్యక్తి భిక్షగాడే, ఒకప్పుడు ఈ స్త్రీ, ఒకప్పుడు ఈ పురుషుడు, వీరు అబద్ధాలు ఆడేవారు, దొంగతనాలు చేసేవారు, మోసాలు చేసేవారు, త్రాగుబోతులు, కొట్లాటలు ఉండేవారు, అపహాసకులు ఉండేవారు, నానా రకాల సినిమాలు చూసేవారు, చెడుగు చూసేటువంటి వారు ఎలాగ ప్రభువును స్తుతించగలుగుతున్నారు? వారి జీవిత విధానము ఎంత అద్భుతంగా మారిపోయింది. అవును నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఆ వ్యక్తిని ఎలాగా ప్రభు తన సేవకులను పంపించి లేవనెత్తి మందిరాన్ని నడిపించినాడో, నీ కొరకు నా కొరకు కూడా తన సేవకులను పంపించి మనం ఉన్న స్థితిలో లేవనెత్తేసి మందిరాన్ని నడిపించాడు. కాబట్టి ఆ ప్రభును మనం స్తుతిస్తూ కనపరుస్తూ రావాలి. అప్పుడు ప్రభు ఎంతగా సంతోషిస్తాడంటే, ఈ బిడ్డ కొరకై నేను చేసినటువంటి యొక్క ఏ పనిని కూడా మర్చిపోలేదు. కృతజ్ఞుడైపోయినాడు, ఎంతో కృతజ్ఞుడైపోయినాడు. అందుకొరకే నన్ను స్తుతించి నన్ను ఆరాధిస్తున్నాడు. ఇంకా ఈ బిడ్డకి నేనేమి కావాలో ఆ బిడ్డకి నేను కావాల్సిన సమృద్ధి నేను ఇస్తానని ఆయన ఆశీర్వాదాలు ఆరాధన టైంలో మనకిస్తాడు. అది ఆరాధన యొక్క రహస్యం. అది ఆరాధన యొక్క రహస్యం. వృద్ధాప్యులకు ఆయన పాపం చాలా కష్టపడి సేవ చేస్తూ మరి ఒక ఆరాధన స్థలంకి వెళ్ళి ఆరాధిస్తూ వస్తున్నప్పుడు ఆ ప్రక్కింటి వాళ్ళు ఆయన చూసి నవ్వుతూ, నువ్వు ఇంకా ఇంత పేదవాడిగా ఉన్నావు, ఎంతకాలంతో నీ దేవుని ఆరాధన చేస్తావు? ఆ ఎదురింటోళ్ళు చూడు, రోజు కారులో పోతున్నారు, ఎంత ఆనందంగా భార్య భర్తలు కారులో వెళ్ళి వస్తున్నారో, ఎంత ఆనందంగా కొనుక్కొని తింటూ ఉన్నారో, ఎంత మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాడో, నీవేందో మందిరానికి వెళ్తున్నావు, నీవేందో గొప్ప అనుకుంటున్నావు నీవు అని ఆయన అన్నప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటి తెలిసిన? అవును, నువ్వు చెప్పిందంతా చాలా కరెక్టే. ఈ వృద్ధాప్యంలో కూడా నేను వెళ్ళలేక ఎందుకు నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నానంటే, వాళ్ళు ఆ కారులో పెడతారు, రేపు నేను చనిపోతే దేవదూతలు వస్తారు నన్ను తీసుకెళ్ళడానికి. అర్థమైందా? ఆ డ్రైవర్ వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళుతున్నాడు. నన్ను తీసుకోవడానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. వాళ్ళకి ఇక్కడ పడిపోయే బిల్డింగ్ ఉంది, పడగొట్టినటువంటి బిల్డింగ్ నా కొరకై దేవుడు ఇచ్చినాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి, ఎంత అద్భుతమైన విశ్వాసం చూడండి. ఇక్కడ ప్రియమైన సోదరులారా, ఈ మాట వింటున్న మనం అందరం కూడా ఆ యొక్క శృంగారం అనే దేవాలయం దగ్గర పడిపోయినటువంటి వారిని లేవనెత్తి మందిరానికి నడిపించి స్తుతించిన అనుభవంలో ఈనాడు అది ఏ సమయంలో చెప్పాను? ఏ సమయంలో? 3 గంటల సమయం. ఇప్పుడు ఎంత చూడండి ఒకసారి గడియారము, 3 గంటలు కరెక్ట్గా ఆరాధనలో ప్రవేశిస్తామా? ఏది చేసినా వాక్యానుసారంగా చేద్దాం. ఉదయం ఆరాధించవచ్చు, మధ్యాహ్నం ఆరాధించవచ్చు, రాత్రికి ఆరాధించవచ్చు,
ఎప్పుడైనా ప్రభుని ఆరాధించవచ్చు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవ్వరికి, వేదమేమియు లేదెవ్వరికి, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. రెండు ఆరాధన చేసుకుందాము. అందరూ మోకాళ్ళ మీకు రండి. దేవుని వాక్యం ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుని స్తుతిస్తాము. అనుభవంలో స్తుతించండి. శ్రేష్టమైన మాటలు కూడా మాట్లాడుతూ వచ్చాడు. అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రభును కొన్ని నిమిషాలు ఆరాధన చేసుకుందాం. మొదటిగా సండే స్కూల్ టీచరు ఆరాధన చేస్తారు. తర్వాత మిగతా వారు ఇద్దరు సహోదరులు ఎక్కిన ఆరాధన క్రమంగా ఆరాధనలో పాల్పొందుకుందాం. ఆరాధించండి.